పేదరికం లేని రాష్ట్రంగా చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే పీ4 నియోజకవర్గంలో 14,698 మంది బంగారు కుటుంబాలను గుర్తించినట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2,878 మందిని అడాప్ట్ చేసి 555 మందిని మొబలైజ్ చేసినట్లుగా తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో అర్హులైన 918 పేదల గృహాల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, స్వీట్ ప్యాకెట్లతో పాటుగా గృహ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ PMAY 2.0 ద్వారా ప్రభుత్వం 2.5 లక్షల సాయాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు. అందరూ ముందుకు తీసుకెళ్లాలని, మరి దీన్ని ఎంత ముందు తీసుకెళ్తే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అధికారులు కూడా కష్టపడుతున్నారు. అలాగే మనం కూడా ప్రజాప్రతినిధులుగా మనం కూడా మన గ్రామాల్లో కొందరికి చేయొచ్చు ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనము చేసుకోవాలి. అలాగే ఎవరైతే పూర్గా ఉన్నారో వారికి కూడా మనం సహాయం ఇచ్చినందుకు వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ముందుకు రావాలని కోరుకుంటూ, మంచి కార్యక్రమం ఈ రోజు ఈ రివ్యూలో మొత్తం అధికారులందరూ కూర్చున్నారు. ఇంకా ఏమైనా కొత్త సలహాలు ఇస్తే అవి కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.